వారముగా మేము ఉండుటకు సహాయం దయచేయండి నాయన. నీ నీతిని అనుసరించే వారమై ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. నాయన నీతిమంతులుగా ఉండాలని నీవు కోరుకున్న వాడము. ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. మీరు మాతో మాట్లాడమని అడుగుతాము దేవుని. స్తోత్రం 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 స్తోత్రం. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఇంతవరకు మా ఆరాధన అంతటికి అధ్యక్షుడమై మహిమనొందావు. నువ్వు స్తుతి పొందుకున్నావు, నువ్వు ఘనత పొందుకున్నావు. నీవు మా స్థుతులపై ఆశీర్వాదమై ఉన్నావు రాజా. ఈ భవనములో నివసించుట మాకు భాగ్యము రాజా. నీ సన్నిధిలో మేము నివసించుట మాకు ధన్యత. రాజులకు రాజులము, ప్రభులకు ప్రభుడము. ఈ రాజ్యాలందరినీ నీ ఎదుట సాగిలపడుతూ ఉన్నాయి. నీ రాజ్యమే పరిశుద్ధమైనది. ఈ లోక రాజ్యాలన్నీ ప్రభువా ఏలువాడము నీవని దేవాన్ని సన్నిధానములో మొరపెడుతూ ఉన్నాము. మా రాజువు నీవే, మా పరిశుద్ధుడము నీవే, మా శక్తి, మా కోట, మా గండ నీవై ఉన్నావు. యేసయ్యా, నీతి కొరకు నిలిచివారుగా ఉండాలని ఆయన నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నామయ్యా. మమ్మల్ని దర్శించు నాయన. నీ దర్శన వాక్యము మాకు కావాలని అడుగుతూ ఉన్నాము. నీ దర్శన వాక్యమును కోరుతూ ఉన్నాము. నీ దాసుని నోటి నీ మాటలు నింపమని వేడుకుంటూ ఉన్నాము. నీ దాసునితో మీరు మాట్లాడండి నాయన. అక్కడ నిలబడిన నీ దాసుడు కాదయ్యా, నీవు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, ఏడంతల ఆత్మతో నింపి నీ దాసునిలో మీరుండి నీ దాసుని పాత్రగా వాడుకోవడం అడుగుతూ ఉన్నాం. దేవా, మాతో మాట్లాడి, మాతో సంఘముతో మాట్లాడి ఈ ఉపవాస కూడిక కట్టడికి నువ్వు తోడుగా అధ్యక్షుడమై నడిపించు. నీకే మహిమ కలుగును గాక, నీకే స్తుతి కలుగును గాక, నీ ఘనమైన నామమునకు స్తోత్రము కలుగును గాక. జీవము కలిగిన నీ మాటలు, నీ యొక్క జీవము ఊట ఉన్నది. నీ మాటల ఊట ఆయన నీ దాసుని నోట బయలుపరచుమని అడుగుతూ ఉన్నావు. స్తుతి కలుగును గాక, స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొందురు గాక. యేసయ్యా, యేసయ్యా, నీవే మహిమాన్వితుడవు, తేజోమయుడవు. చీకటి అంధకారంలో బంధించబడిన ప్రతి దురాత్మ శక్తులు నజరేయుడైన యేసు నామములో విడుదల పొందుకొనుటకు మాట్లాడి దినాన దేవా, విడుదల పొందుకొనుటకు మాట్లాడు నాయన. దినాన యేసయ్యా, నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన ఈ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ దాసుని ద్వారా మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకున్నామని చేరువచ్చిన ప్రతి బిడ్డను బలపరచు నిమిత్తమై నాయన నీతి వాక్యముల ద్వారా వారిని స్థిరపరచు హృదయములు గల వారిగా చేయుటకు, వారి విశ్వాస జీవితంలో బలము నందుకొనుటకు ఈ దినమున మీరు మాట్లాడండి నా తండ్రి. ఆత్మ ద్వారా మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకునమని నీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకొని ఆయన నీ సన్నిధానంలో ప్రార్థించుకుంటూ ఉన్నాను. యేసయ్యా, నీకు వందనాలు. ఈ ప్రార్థనంతటికి నీవు తోడుగా ఉన్నావు. నీవు గనుడవు, మహోన్నతుడవు, ఉన్నతమైన స్థలములపై ఆసీనుడవై ఉన్నవాడు, ఆ సింహాసనమై రాజుగా నీవు నిలుచు ఉన్నావు. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ మాతో సంఘముతో మీరు మాట్లాడి నీ జీవము ఊట నీ దాసుని నోట మాటలుగా బయలుపరిచి నీ శక్తి ప్రభావం మా అందరి మీద కుమరించు. నీతి కొరకు నీతి రాజుడవు నీవు. నీతి కొరకు నిలిచి వారముగా మేముండుటకు, నీతిని అనుసరించి వారముగా మేముండుటకు నీ శక్తివంతమైన ప్రభావము మా మీద కుమరించి నీ దాసుని అనుగురించి మీరు మహిమ పొందుమని
క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటూ యేసయ్య ఘనమైన నామమునకు మహిమ చెల్లించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూర్చున్నాం పిల్లరా. శ్రేష్టమైన ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మొదటిగా రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావము దేవునికి చెల్లును గాక. యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. మంచిది పిల్లరా. ఈ శుక్రవారపు దినాన ఉపవాస కూడికలో మరి పాల్పంపులు పొందడానికి వచ్చిన మరి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభము తెలుపు చేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను తన దీవెనలతో నింపి ఆశీర్వదించునుగాక, సమాధానపరచునుగాక. మంచిది పిల్లరా. మరి ఈ దిన దేవుని వాక్య సందేశంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మరి శ్రద్ధగా దేవుని మాటలు వినటకు దేవుడు మరి వినగల చెవులు, గ్రహింపగల హృదయము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అందరు బాగున్నారండి? గడిచిన శుక్రవారం దినం నుండి ఈ దినము వరకు తన సమృద్ధి అయిన కృపచేత మనందరినీ కాపాడిన దేవుడు అందరినీ క్షేమకరముగా మరలా ఆయన సన్నిధికి నడిపించాలని నమ్ముతూ ఉన్నాను. అందరు క్షేమంగా సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. సంతోషం అండి. మరి ఈ దిన దేవుని వాక్య సందేశాన్ని విందాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈ లోకములో పుట్టిన ప్రతివాడు ఆకలి దప్పిక కలిగి తన మరణాంతము వరకు జీవిస్తాడు. అవునండి. పుట్టిన ఈ భూమి మీద ప్రతి మనిషి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఆకలి దప్పికతోనే తన మరణం అంతము వరకు జీవిస్తూనే ఉంటారు లేదా? ఉంటారు కదా. మరి అందుకే ఇది శరీరానికి కలిగిన ఆకలి. ఈ ఆకలి శరీరానికి కలిగిన ఆకలి కాబట్టి ఈ ఆకలి దప్పిక సర్వసాధారణం. అవునంటారు కదా. అందరికి వచ్చే ఆకలి, మనకేం ప్రత్యేకంగా, నాకు ప్రత్యేకంగా, మీకు ప్రత్యేకంగా అయితే రాదు. అవునా? కాబట్టి ఆకలి దప్పిక ప్రతి మనిషికి ఈ భూమి మీద వస్తూనే ఉంది. అయితే ఒక్కోసారి ఆకలి దప్పిక మనిషిని అన్యాయస్తుడిగా చేస్తూ ఉంది, దోచుకునేవాడుగా చేస్తుంది, దొంగగా చేస్తుంది, అక్రమముగా బ్రతుకుటకు అనిని ప్రేరేపిస్తూ ఉంది. కేవలం ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి, దప్పిక తీర్చుకోవడానికి ఈ భూమి మీద అన్యాయము, అక్రమము, దోపిడీ, దొంగతనము చేస్తూ ప్రతి మనిషి జీవిస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని మనము గమనించినట్లయితే ప్రియులరా, మరొక విషయాన్ని మీ ముందు మరి ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఆ విషయాన్ని తెలియచేయడానికే ఈరోజు ప్రభు మీ ఎదుట ఉంచాడు, నిలబెట్టాడు నన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా శక్తి కానీ, నా జ్ఞానం కానీ, నా తెలివి కానీ, మరి నా ఆలోచన కానీ ఎంత మాత్రమూ పని చేయవు దేవుని ఎదుట. మరి ఏది పని చేస్తూ ఉంది? దేవుని జ్ఞానము, దేవుని ఆలోచన, దేవుని శక్తి, దేవుని కృప పొందుకొని మరి ఈరోజు మనము ఆయన మాటలు విందుముగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ దిన దేవుని వాక్య సందేశము ఏంటి అంటే నీతి కొరకు నిలిచి ఉండుట. దేవునికి స్తోత్రం. దేని కొరకు నిలిచి ఉండాలి? నీతి కొరకు నిలిచి ఉండుట. మరి నీతి ఎవరిలో నిలుస్తుంది, ఎవరిలో నిలవదు? ఎందుకు నిలుస్తుంది? ఎందుకు నీతిమంతులుగా దేవుడు చేయగలుగుతాడు? మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే పిల్లరా,
ఆయన యందు నిలుచువారు ఆయన సంబంధులు నీతిమంతులు. ఆయన యందు నిలుచువారు, ఆయన యందు ఉండువారు, ఆయన సంబంధులు మాత్రమే నీతిమంతులుగా చేయబడతారు, నీతి కొరకు నిలుచుండువారుగా ఉంటారు. అందుకే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం చదివి సాయం చేద్దామా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. అక్కడ రాయబడిన మాట, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ఎవరంటమ్మా? నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాట కొరత దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చొని ఉండి ఆయన శిష్యులతో మాట్లాడసాగుతున్న సమయం అది. ఒక కొండపైన ప్రభువు కూర్చొని జన సమూహముతో మాట్లాడుతున్నాడు, ఆయన శిష్యులతో మాట్లాడుతున్న మాట. అక్కడ ధన్యతల గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. అందులో ఒక మాట ఏంటి అంటే, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు. శరీరము కొరకు చెప్పలేదు, ఇక్కడ శరీరం కొరకు చెప్పాడా? నీతి ఏంటి అంటే ప్రియులారా, ఆ నీతిలో ఏమి ఉండకూడదు అంటే, అన్యాయం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు, దోపిడీ దొంగతనము, మరి ఎదుటి వాణిని దోచుకొనుట, ఇవేవి దేవునికి విరోధమైనవి. ఇవి నీతిలో ఉండకూడదు. నీతిమంతుడుగా జీవించేవాడు ఆకలి కొన్నా దప్పికొన్నా అది ధన్యతగా భావిస్తూ ఉంది. అందుకే ప్రియ దేవుని సంగమా, నీతిగా జీవించడం వలన దేవునికి దగ్గర అవుతాడు. ఏమవుతాడు? దేవునికి మరింతగా దగ్గర అవుతాడు. నీతిగా జీవించేవాడు మాత్రమే, నీతిగా జీవించేవాడు మాత్రమే దేవునికి దగ్గర అవుతాడు. ఇది నా దేవుడు ఉపవాస కూడిక ద్వారా మనందరిని నీతిమంతులుగా జీవింపచేసి ఆయన దగ్గరగా జీవింపచేయునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నీతి అనేది మనిషిని దేవునికి దగ్గరగా చేస్తుంది, దేవుని కృపను పొందుకునేలా చేస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యముగా ధన్యతను పొందుకున్నటకు నీతిమంతులుగా చేస్తూ ఉంది. అందుకే నీతి నిమిత్తము దుర్నీతిని వదులుకొని నీతిని పొందుకున్నవాడు తృప్తిపరచబడతాడు. ఏం పొందుకోబడతాడు? తృప్తి పరచబడతాడు. నీతి నిమిత్తం ఏం వదులుకోవాలి? నీతి నిమిత్తం ఏం వదులుకోవాలమ్మా? మనము చెప్పాలి. నీతి నిమిత్తం ఏం వదులుకోవాలి? దుర్నీతిని వదులుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏం వదులుకోవాలి మనము? ఏమి మనలో ఏముండకూడదు? దుర్నీతి ఉండకూడదు. దుర్నీతి ఉందనుకో ఏముంటాయి మనలో? అన్యాయం ఉంటుంది, అక్రమం ఉంటుంది, ఎదుటివాడు దోచుకునే బుద్ధి ఉంటుంది, ఓర్వలేని బుద్ధి ఉంటుంది, ఇంకా ఎన్నో దుర్నీతి పనులుగా జీవించే ప్రతి ఒక్కరిలో ఎదుటివాడిని ఎలా నాశనం చేయాలి అనే ఆలోచనే ఉంటుంది తప్ప బాగుపడుతున్న వారిని చూసి సంతోషించాలనే ఆలోచన వారిలో ఉండదు. అందుకే దుర్నీతి పరుడు ఏం వదులుకోవాలంటే దుర్నీతిని వదులుకొని నీతిమంతుడిగా చేయబడి దేవునికి దగ్గరవ్వాలి. దుర్నీతిని వదులుకున్నప్పుడు నీతిమంతుడిగా చేయబడతాడు. ఆ తర్వాత వారి హృదయం ఏమంటుంది? తృప్తిపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు దుర్నీతిని వదులుకున్నాడు, నీతిమంతులుగా చేయబడ్డాడు. దుర్నీతిని వదులుకొని తృప్తిపరచబడ్డాడు. ఏ రీతిగా తృప్తిపరచబడ్డాడు? ఏ విషయంలో తృప్తిపరచాడు? ఎందుకు తృప్తిపరచబడ్డాడు? ఏమి పొందుకున్నాడు అని మనము ఆలోచన చేస్తే ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే 11 వచనాల వరకు అక్కడ చాలా విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. ఏ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడో ఆ మాటలు మనము చదువుకున్నట్లయితే అందులో మనకు అర్థమవుతుంది. ఆయన చదువుతల్లి, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనిందుడనై ఉంటిని. ఏమై ఉన్నాడంట? ఆసక్తి విషయంలో అయిన సంఘము పట్ల అనిందుడై ఉన్నాడు. అంటే ఆయన దుర్నీతిని వదిలిపెట్టిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని నీతిని అనుసరిస్తున్న తర్వాత ఆయన ఏమయ్యాడంటే అనింద్యుడు. ఆయన మీద ఇంకా ఏ నిందలు మోపబడని వాడుగా ఉంటూ ఉన్నాడు. సంఘ విషయంలో అంతటి ఆసక్తి కలిగిన వాడై, హింసింపబడిన వాడై మరి ఆయన కనబడుతూ ఉన్నాడు. పిల్లరా, ఆయన తనలో ఉన్న దుర్నీతిని వదులుకున్న తర్వాత ఆయన ఏమి పొందుకున్నాడు? ఒక మంచివాడు అని ఒక బిరుదు పొందుకోగలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సంఘ విషయమై ఆయన ఎంతో హింసలు అనుభవించాడు. దేవుని సంఘ స్థాపన కొరకై బాధలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు. చివరికి ఆయన మంచివాడు అని ఒక బిరుదు ఆయనకి ఇవ్వబడింది. అందుకే పిల్లరా, ఆయన ఏ లాభం ఆశించలేదు. సంఘ స్థాపన చేసిన తర్వాత ఆయన ఏమన్నా లాభం ఆశించాడా? ఆయన పగలంతా డేరాలు కుట్టుకొని మరి దేవుని సువార్తను ప్రకటించినట్టుగా దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. తన పొట్ట పోసుకోవడానికి, తన జీవనము గడుపుకోవడానికి ఆయన ఆ దినాల్లో సువార్త ప్రకటిస్తున్న సమయాల్లో తాను పోసిపోబడాలి. అందుకే ఆయన నీతి నిమిత్తము శ్రమలు అనుభవించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలుగా. ఏ లాభము ఆశించని వాడిగా కనబడుతూ ఉన్నాడు. సంఘ స్థాపన కొరకై ఆకలి దప్పులు గలవాడిగా జీవించినట్లుగా కనబడుతూ ఉన్నాడు పౌలు గారు. అందుకే ప్రియులారా, ఆయన ఏ లాభము ఆశించకుండా ఉన్న వాటినన్నిటిని వదులుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. 7వ వచనము చదివితే అక్కడ మనకు కనబడుతుంది ఆయన సమస్తము వదిలివేసుకున్నాడు అని కనబడుతుంది. చదువు తల్లి. ఆయనను ఏవేవి నాకు లాభకరణమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. చూడబ్బా, ఎంత చక్కటి మాట చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘంతో. అపోస్తలుడైన పౌలు గారు ఈ దినమున దేవుడు మనతో ఆయన వాక్కును బయలుపరుస్తూ ఉన్నాడు. ఏం వదులుకున్నాడు అంటే ఆయనకు లాభముగా ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకున్నాడు. పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు లాభముగా ఏదైతే ఉందో దానిని ఆయన వదిలివేసుకున్నాడు. ఎవరి నిమిత్తమో? తన కూతుర్లకు నిమిత్తమా, తన కుమారుల నిమిత్తమా, తన కుటుంబం నిమిత్తమా, తన భార్య నిమిత్తమా ఆయన వదులుకున్నది? ఈ దినాల్లో వీరందరి కోసము ఎక్కడ లాభం వస్తుందా అని ఆరాటపడేవారుగా ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ క్రీస్తు నిమిత్తము అపోస్తలుడైన పౌలు గారు నీతి కొరకు, నీతిని అనుసరిస్తూ నీతిమంతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఆయన ఆకలి దప్పులు కలిగిన వాడై ఆయన లాభము వస్తున్నది కూడదని వదిలివేసుకొని ఏం చేస్తున్నాడు? ఆయన నష్టముగా ఎంచుకున్నాడు దానిని. ఇది లాభమే కానీ అనుకోలేదా? ఇది ఎంత లాభం వస్తే అంత నాకు నష్టమే. ఇది ఎందుకు? ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం. ఈ దినాల్లో లాభం వస్తే అది గొప్ప అనుకుంటున్నారు, కానీ ఒక రోజున అది కీడులోనికి పడవేస్తుంది అని ఎంచుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము చాలా లాభాల గురించి ఆలోచిస్తాం, కానీ ఒక రోజున అది ఆ లాభమే, ఆపేక్షే మన కీడులో నెట్టివేస్తుంది అని ఆలోచించలేకపోతూ ఉన్నాం. అందుకే పిల్లరా, దేవుని వాక్యం చెబుతుంది ఏమిటంటే అపోస్తలుడైన పౌలు గారు ఆయనకి ఏదైతే లాభకరముగా ఉన్నదో
అది క్రీస్తు నిమిత్తము ఏం చేస్తున్నాడంటే ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తము నష్టం. ఎందుకంటే ఈ ధనాపేక్ష కలిగిన వాడు క్రీస్తుని వెంబడించలేడు. వెంబడిస్తారా? ధనము నిమిత్తమై ఆశించేవాడు, ధనాపేక్ష కలిగిన వాడు, ధన సమృద్ధి కలిగిన వాడు ఇంకా ఎలా సంపాదించాలి అని ఆశతోనే పరుగులు తీస్తాడు. మొదట మాత్రము ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరికి కన్నీరు కారుస్తూ వస్తాడు. ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరికి కన్నీరు కారుస్తూ వస్తాడు. తర్వాత వారి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, ధన సమృద్ధి పొందుకున్న తర్వాత రోజు రోజుకి ధనానికి దగ్గర అవుతారు. ధనాపేక్ష కలిగి జీవిస్తారు, దేవునికి దూరం అయిపోతారు. లోకాన్ని వెంబడిస్తారు, లాభాన్ని ఆశిస్తారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేనిని ఆశించాడంటే దేవునికి దగ్గరవడానికి, నీతి నిమిత్తము, సంఘ స్థాపన నిమిత్తము ఆయన హింస పొందుకోవడానికి ఆయన వెనకాడక దేవునికి దగ్గర అవుతూ ఆయనకు వచ్చిన లాభాన్ని నష్టముగా ఎంచుకున్నాడు. మరొక వాక్యాన్ని అక్కడ చూస్తే పిల్లారా, అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే జ్ఞానము కోసము సమస్తాన్ని కూడా వదులుకున్నాడు. ఆయన లాభం వస్తుందని దాన్ని ఆయన సమస్తమును వదిలివేసుకున్నాడు. ఇక్కడ జ్ఞానమును సంపాదించుకుంటూ కూడా సమస్తమును ఆయన వదిలివేసుకున్నట్టు చూస్తున్నాడు. వచ్చే లాభాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. జ్ఞానము సంపాదించుకోవడానికి ఆయన సమస్తాన్ని వదులుకున్నాడు. 8వ వచనాన్ని చదివితే మనకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. పిల్లలు చదవడమ్మా. నిశ్చయముగా అనగా ఖచ్చితముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము. ఇక్కడ అంటున్నాడు చూడండి, బాగా గమనించడమ్మా. ఇక్కడ ఏమంటున్నాడంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. ఎవరి నిమిత్తం ఇది? ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఆయన ఏం వదులుకున్నాడంట? ఏమి నష్టపరుచుకున్నాడంట? ఆయన సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. ఇక్కడ కూడా ప్రియులారా, ఇక్కడ సంఘ స్థాపన నిమిత్తం హింసింపబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. వచ్చే లాభము కోసము అది నష్టముగా ఎంచబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ మరొక విషయాన్ని, జ్ఞానము కోసము ఆయన ఏమి ఎంచుకున్నాడు? నష్టముగానే ఎంచుకున్నాడు. అంటే పిల్లరా, ఇవన్నీ వస్తున్నాయంటే ప్రతి మనిషి ఏం చేస్తాడు? ఆరాటపడతాడు. కానీ వచ్చే వాటిని అవి నష్టమని ఎంచుకున్నాడు పౌలు గారు. హల్లెలూయా. ఎందుకంటే నీతిని అనుసరించేవాడుగా ఉన్నాడు. ఇవేమియో శరీరాన్ని ఆకలి తీరుస్తున్నాయి కానీ ఆత్మ దాహము ఆకలి తీర్చవు. నీతి అనుసరించుతున్న దేవుడు మాత్రమే నా ఆత్మ ఆకలి తీర్చగలడు. శరీరాన్ని ఆకలి తీస్తే మరలా దప్పిక అవుతుంది, ఆకలి అవుతుంది. మరలా మనము దాన్ని తీసుకున్న తర్వాత మరలా ఒక 2-3 గంటల తర్వాత మరలా దాహం వేస్తుంది, మరలా ఆకలి అవుతుంది. మరలా ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది, ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది, ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది. తిన్నదంతా ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి వెళుతుంది. కానీ ఆత్మకు కావాలిగా. అందుకే నీతిమంతుడైన ఆ దేవుని నీతిని అనుసరించి మనం నడిచిన వారముగా ఉంటే మన ఆత్మకు లంగరము వలె దేవుని వాక్యము, మన ఆత్మకు లంగరము వలె ఆయన యందు మనం నిరీక్షణ కలిగి జీవిస్తే మనకు లంగరమనగా నిరీక్షణ కలిగి జీవించిన వారముగా మనం ఉంటాం. అందుకే దేవుడులారా, ఇక్కడ ఆయన సంఘము నిమిత్తము సమస్తమును వదులుకున్నాడు. ఆయనపై ఏ నింద లేని వాడిగా కనబడుతూ ఉన్నాడు. అలాగనే ఆయనకు వచ్చే లాభాన్ని కూడా వదిలివేసుకున్నాడు, నష్టముతో ఎంచుకున్నాడు. ఇంకొక విషయాన్ని మన జ్ఞాపకం, ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన జ్ఞానం. అది ఏ జ్ఞానము? ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానము మనసులను ఏం చేస్తూ ఉంది? కొంతవరకు నడిపించొచ్చేమో కానీ ఆ తర్వాత అది కూరుకుపోయేలా చేస్తూ ఉంది. అజ్ఞానము అది అజ్ఞానము. ఈ లోక జ్ఞానము అజ్ఞానము. దేవుని జ్ఞానము మనని శ్రేష్టమైన మార్గములో నడిపిస్తూ ఉంది. హల్లెలూయా.
అందుకే ప్రియులారా, మనకు ఆకలి వేసినా దప్పికేసినా శరీరానికి కొంతవరకే అది తీరుస్తుంది, కానీ ఆత్మదాహము తీర్చబడాలి అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తుని అనుసరించాలి. హల్లెలూయా. 9వ వచనం తర్వాత, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతిని వెంబడించిన వాడిగా, నీతిమంతుడిగా జీవించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు పౌలు గారు. 9వ వచనంలో మనకు కనబడుతుంది ఆ విషయం. చూడు తల్లి, క్రీస్తు ఏం సంపాదించుకోవాలంటే, ఇప్పుడు మనము ఏం సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. ఎవరు ఆయన? నీతిమంతుడు. హల్లెలూయా. చదువు తల్లి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, ఇక్కడ అంటున్నాడు చూడండి. ఇందాక మీకు ఏం చెప్పాను? లోక జ్ఞానము, లోకనీతి ఏం చేస్తుంది? కొంతవరకే. అందుకే ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రము నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైనా నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు మనము కనబడాలి. ఎక్కడ కనబడాలి? ఇక్కడ కనబడుతూ ఉన్నాం కదా, లోకంలో కనబడతాం, కానీ దేవుని ఎదుట మనము కనబడాలి. దేవుని ఎదుట మనం కనబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని ఎదుట మనము కనబడేవారముగా ఉండాలంటే విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో విశ్వాసము ఉన్నది, ఆ విశ్వాసము స్థిరమైనదై ఉండాలి. స్థిరమైన విశ్వాసము దేవుని యందై ఉండాలి. దేవుని యందు మనము నిలవగలిగినప్పుడు నీతిమంతుడుగా చేర్చబడతాము. హల్లెలూయా. ఏమవుతారు? విశ్వాసమును బట్టి నీతి గలవారుగా చేయబడతారు. అందుకే ఆయన అంటే ఏమంటున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు గారు, ఆయన యందు నేను కనబడు నిమిత్తము అంటున్నాడు. 10వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణము విషయములో సమానత్వము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము 11వ వచనములో ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? ఎవరు చెప్పారు? పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. నేను ఎలా జీవించాను, ఎలా బ్రతికాను, ఎలా ఉన్నానో, క్రీస్తును వెంబడించిన నాటి నుండి ఈ దినము వరకు, ఈ పత్రిక మీకు అందిన దినము వరకు నేను ఎలా ఉన్నాను, ప్రతిదీ నాకు లాభకరమైనది, నాకు మరి అది ఇష్టముగా ఉండకుండా దాని పెంటతో సమానముగా ఎంచుకున్న సమస్తము, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును వదులుకున్న వాడుగా, అది పెంటతో సమానముగా ఎంచుకున్న వాడుగా నేను ఉంటూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, ఫిలిప్పీలో ఉన్న సంగమా, మీరు కూడా అలాగే ఉండండి. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా నీతి కొరకు ఆకలి తప్పులు గలవారుగా ఉండాలి. వారు ఏమవుతారు? తర్వాత తృప్తిపరచబడతారు. ఎందుకంటే ఈయన అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘము నిమిత్తమై ఆయన అన్నీ వదిలివేసుకున్నాడు. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. లాభముగా వచ్చిన దాన్ని వదిలివేసుకున్నాడు. విశ్వాసమును బట్టి దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబడు నిమిత్తము అన్నిటిని వదిలివేసుకొని ఆయన సంఘమును మరి కాయుటకు మరి సిద్ధపడి ఉన్నాడు. కారణం ఏంటంటే, ఎక్కడా లేదు తృప్తి. లోకములో తృప్తి కనబడడం లేదు, తృప్తి చెందడం లేదు. కొంతవరకే మరలా కావాలి అని మరలా అడుగుతున్నాను. అంటే తృప్తి లేనిది లోకములో ఉన్నది, తృప్తి కలిగి జీవించున్నది దేవుని యొద్ద ఉన్నది. అది పొందుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. తృప్తి కలిగి జీవించడానికి మరి ఆయన ఉన్నాడు గనక, ఆ తృప్తి దేవుని దగ్గర పొందుకున్నాడు గనక, ప్రియులారా, ఆయన ఆ తృప్తిని సంపాదించుకున్నాడు గనక ఇలాగున నేను జీవించగలుగుతూ ఉన్నాను.
సమస్తము నేను పెంటతో మరి దాన్ని ఎంచి ఉన్నాను, మీరు కూడా అలాగునా జీవించండి అని పత్రికను రాస్తూ ఉన్నాడు. పిల్లారా, ప్రేమైన దేవుని సంగమా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దిన మనం అలాగునా జీవించగలుగుతున్నాం. దేవుని మందిరంలోనికి వస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థన కూడికని మనము పాల్పంపులు పొందుతూ ఉన్నాం. మరలా ఈ ప్రార్థన ముగించిన అనంతరము మరలా మన క్రియలు మనవే, మన చేష్టలు మనవే, మన దినచర్య మనదే. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్న ప్రకారంగా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అంటే ఈ మాటలో అర్థం ఏమవుతుంది మనకు? నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి జీవించాలి. ఆకలైనా దప్పికైనా వచ్చినప్పుడు దాన్ని లెక్క చేయకుండా నీతి కొరకు మనము జీవించిన వారిగా ఉంటే తృప్తిపరచబడతాము అని దేవుని వాక్యం చదివిస్తుంది. అదే చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. ప్రేమైన దేవుడులారా, ఆయన నీతి నిమిత్తము హింసించబడ్డాడు. నీతి నిమిత్తము ఆయన పెంటతో సమానముగా కలిగిన దానంతటిని వదిలివేసుకున్నాడు. అతి శ్రేష్టమైనది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన గురించినది అతి శ్రేష్టమైన జ్ఞానమును పొందుకునే నిమిత్తమై ఆయన సమస్తమును వదిలివేసుకొని పెంటతో సమానముగా ఎంచుకున్న వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ దినం నేను అడుగుతాను ప్రియులారా, మీరు వదిలివేసుకుంటారా? వదిలివేసుకుంటారా? మనకు కలిగినది సమస్తము మనము వదిలివేసుకోలేము. ఎందుకని? మనము దాని మీద మక్కువ పెంచుకున్నాం, దాని మీద ఆశ పెట్టుకున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏమిటంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, పిల్లారా, మనం ఎందుకంటే ఈ లోకం మీద ఆశ పెంచుకొని బ్రతుకుతున్నాం గనక ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. చదువుతారు ఒక మాట, 5వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? ఏం తెలుసుకోవాలండి? మనము మన నిమిత్తము పరలోకములో దేవుడు మనకు నివాసము ఏర్పరిచాడు. ఇప్పుడు ఈ లోకములో ఉన్న నివాసాలపై మనం మక్కువ పెంచుకుంటున్నాము. ఈ లోకములో మనము సంపాదించుకున్న దానిపైన ఆశ పెంచుకుంటున్నాము, ఆశలు రేపుకుంటూ ఉన్నాము. ఇంకా ఏమి చేస్తున్నాము? ధనలాబ్ధి కోసము ఆరాటపడుతూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తల్లి? ఈ భూమి మీద ఈ మన గుడారమైన ఈ నివాసము ఒక రోజున ఏమైపోతుందంట? శిథిలమైపోతూ ఉంది. నివాసము గుడారము దేనినంటున్నాడు? దీని. ఈ నివాసము ఒక రోజున ఏమైపోతుంది? ఈ గుడారం ఒక రోజున శిథిలమైపోతుంది. మనం చేతి పనితో కట్టుకున్నవి కూడా ఒక రోజున పడిపోతాయి. ఒక 100 సంవత్సరాలు మన పితరులు కట్టిన ఇల్లు ఉన్నాయి ఇప్పుడండి, మన తాతలు కట్టిన ఇల్లు ఉన్నాయి ఇప్పటికీ. ఎక్కడ ఉన్నాయో కూడా మనకు తెలియదు. మన తాతలు ఎవరో కూడా మనకు, అంటే మన పితరులు ఎంతో సంపాదించారు, ఎంతో సమకూర్చారు. కానీ పితరులు గృహము విత్తము పితరులు ఇచ్చిన స్వాస్థ్యము అని రాయబడింది. అయితే ప్రియులారా, మన పితరులు ఎంతో సంపాదించారు, అయినప్పటికీ ఒక రోజున వారు కూడా కనుమరుగైపోయారు. కానీ దేవుని చేత కట్టబడినది పరలోకములో మనకంటూ ఒక నివాసము ఉన్నదే. అందుకే దేవుడు నీతిమంతుడు కనుక నీతిని అనుసరించి వారముగా మనం ఉండాలి. అప్పుడేమి ఆ నీతి మంతుడైన దేవుడు మనకు నీతిని అనుగ్రహిస్తాడు, నీతిమంతులుగా మనల్ని జీవింపచేస్తాడు. ఆ నిత్య రాజ్యములో మనకంటూ ఏర్పరచబడిన నివాసములో మనను నివసింపచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడులారా, అపోస్తలుడైన పౌలు గారి వలె మనము జీవించాలని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే పిల్లరా, పౌలు గారు ఒక మాట అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే ఈ దినమున
ఈ సంఘములే కాదు, ఏర్పాటు చేయబడిన ప్రతి సార్వత్రిక సంఘములన్నిటి పౌలు గారు బోధలే వినబడుతూ ఉన్నాయి. సార్వత్రిక అన్ని సంఘాల్లో పౌలు గారు బోధలే వినబడుతున్నాయి. అందుకే ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు ఏమేమి వదులుకున్నాడో మనము కూడా వాటిని వదులుకోవాలి. అప్పుడే పౌలు గారిని పోలి నడుచుకున్న వారము ఉంటాం, క్రీస్తుని పోలి నడిచిన వారముగా మనం ఉంటాం. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారముగా జీవించిన వారమై మనముంటాం. మనం గురించి మన పిల్లల తరం వారు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన పితరుల్లో కొందరు నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారై, నీతి నిమిత్తము హింసించబడిన వారై, శ్రమలు పొందిన వారై జీవించిన వారు అనేకులు మరి ఉన్నారు. మరి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వారు నీతిని అనుసరించి బ్రతికారు, నీతి నిమిత్తం ఆకలి తప్పుల వారిగా బ్రతికారు. అందుకే వారిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీతిని అనుసరించి వాడు నీతిమంతుడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. అందుకే ప్రియులారా, అతి శ్రేష్టమైన జ్ఞానము యేసుక్రీస్తు వలన మనకు కలుగుతుంది గనక ఆ శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించుకున్నటకు నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో సమస్తమును ఇచ్చి జ్ఞానమును సంపాదించుకోమంటూ ఉన్నాడు. మనము శరీరం కోసం సంపాదించుకున్నది మరి సమస్తమును ఇచ్చి జ్ఞానము సంపాదించుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ జ్ఞానము నిన్ను నీతిమంతునిగా చేస్తుంది, నీతిమంతురాలుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే నీతి కొరకు మనము నిలిచి ఉండువారముగా ఉండాలి అంటే మనము సంపాదించుకున్న సమస్తము జ్ఞానమును కొనుక్కుంటకు ఇచ్చి జ్ఞానమును కొనుక్కోవాలి. జ్ఞానము నిన్ను నీతిమంతునిగా చేస్తూ ఉంది. జ్ఞానము నీతిమంతుని అనుసరించేలా చేస్తూ ఉంది. సమస్తమును ఆయన దేనితో ఎంచుకున్నాడు? పెంటతో ఎంచుకున్నాడు. ఎందుకంటే అతి శ్రేష్టమైన జ్ఞానము ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడిన మాటలో అక్కడ కింద ఉంది చూడండి తల్లి, చదవండి. 5వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో అక్కడ రాయబడిన చూడండి ఒకసారి చదువుమా. నీతి నిమిత్తము ఎవరంటమ్మా? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చదువుతలే. నా నిమిత్తము, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు. ఇంతవరకు ధన్యతల గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు మరలా వారికి తెలియపరుస్తున్న మాట, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు. చూడండి, ఎవరి నిమిత్తం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరైతే నీతిని అనుసరించి వారిగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే నీతి నిమిత్తము ఆకలి కొని జీవించగలుగుతూ ఉన్నారో వీరిని పరులు, లోకులు, లోకానుసారులు, మతోన్వాదులు ఎవరైతే వీరిని దూషిస్తారో, హింసిస్తారో, ఇబ్బందులు పాలు చేస్తారో, వీరిని బాధ పెడతారో, వీరంట బాధ పాడించిన వారు, బాధ పెట్టిన వారు కాదు కానీ బాధపడ్డవారు, హింసింపబడ్డవారు, దూషింపబడ్డవారు, హింసలు అనుభవించిన వారు, బాధలు అనుభవించిన వారు ధన్యులు. ఎవరి నిమిత్తము వీరు ధన్యులు అయ్యారంటే ఎవరి నిమిత్తము శ్రమలు అనుభవించారో, ఎవరి నిమిత్తము నిందలు అనుభవించారో, ఎవరి నిమిత్తము చెడ్డ మాటలు పలికినప్పుడు వాటిని ఓర్చుకొని ఉన్నారో ఆయన నిమిత్తము వీరు ధన్యులుగా చేయబడతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు అబద్ధముగా పలుకుతారు. చెడ్డ మాటలు పలుకుతున్నారా లేదా అండి? పలుకుతారు చెడ్డ మాటలు. ఎందుకంటే ఎదుటోని చెడ్డగా చేయాలంటే ఏం చేయాలి? అబద్ధం వాళ్ళ మీద పుట్టించాలి, వాళ్ళ మీద 1కి 2 కల్పించి చెప్పాలి. ఎందుకంటే నేను చెడ్డవాణి కదా, వాడు కూడా చెడ్డగా కావాలి. ఇప్పుడు వాడు మంచోడు, పక్కన ఉన్న ఇప్పుడు తల్లిదండ్రులు అంటారు కదా, అరే వాడు చూడరా
ఎంత బాగా బడికి వెళ్తున్నాడు, ఎంత బాగా ఎవరు జోలికి పోకుండా ఎంత బాగా ఉంటున్నాడు. వాడు చూడు, ఏ మాట కూడా పాపం తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారంగా వాడు బ్రతుకుతున్నాడు. చూడ, సిగ్గు తెచ్చుకోరా వాడిని చూసి అంటారు కదండి తల్లిదండ్రులు పక్కన ఉన్నప్పుడు. అంటే వాడు వాడి క్రియలు బాగున్నాయి, వాడి చేష్టలు బాగున్నాయి, వాడి నడవడిక బాగుంది, వాడి పద్ధతి బాగుంది. అందుకే వీడి తల్లిదండ్రులు వాడిని చూసినప్పుడు వాడు నచ్చాడు, వాడిని మాదిరిగా చేసి వీనికి బోధిస్తూ ఉన్నారు, వీనికి తెలియపడతాడు. అప్పుడు ఏమనుకుంటాడు వీడు, వాడిని ఎలాగైనా చెడ్డవాడిని చేయాలి. ఈ దినాల్లో లోకం ఎలా ఉందో తెలుసా? మంచివాడిని చూసి అనుసరించదు, మంచివాడిని చెడ్డ చేయాలని ప్రయత్నం చేస్తారు. అవునా అండి? చేస్తారా లేదా? మంచివాడిని చెడ్డగా చేయాలని ప్రయత్నం చేస్తారు, కానీ మంచివాడిని వల్ల నేను జీవించాలి అని ఆలోచన చేయదు. ఎలాగైనా వాడిని పడగొట్టాలి అని ఆలోచన చేస్తూ బ్రతుకుతుంది లోకము. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగున చేయడానికి రాలేదండి. ఎవరైతే అలాగున జీవిస్తున్నారో అలాంటి వారిని నీతిమంతులుగా చేయడానికి, నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని వెంబడించవలను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు మాత్రమే నీతిమంతులుగా చేయబడతారు, తన సిలువనెత్తుకొని ప్రభుని వెంబడించేవాడు. ఎందుకంటే ప్రభు ఎలాంటి వాడండి? దొంగనా, దోచుకున్నవాడా, అక్రమం చేయవాడా, అన్యాయం చేయవాడా? కానీ ఆయన నోట ఏ కపటము రాలేదు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పాపం ఎరగని వాడు, పాపం ఆయనలో లేదు. ఆయన ఏమన్నాడంటే, నాలో పాపం ఉందని మీరు స్థాపించగలరా, నిరూపణ చేయగలరా? ఎవరు చేయలేకపోయారు. అడిగాడు ఆయన, అయినప్పటికీ ఎవరు నిరూపణ చేయలేరు. ఎందుకంటే ఆయనలో నీతి మాత్రమే జీవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమైన దేవుడురా, దేవుడు ఒక్కడే నీతిమంతుడు, ఒక్కడును లేడు ఈ భూమి మీద నీతిమంతుడని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కానీ కీర్తన భక్తులు ఏమంటున్నాడంటే, నీతిమంతుడట ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు. కొరింథీ పత్రికలకు వచ్చేసరికి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఇదేంటండి? కీర్తన భక్తులు ఏమంటున్నారు? నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు అంటున్నాడు. మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందుకే ఏం చేయాలి ఇప్పుడు? నీతిమంతుడు భూమి మీద ఎవడు లేడు, కానీ ఒకే ఒక్కడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పైన ఉన్నాడు, మనకు పైన అధికారిగా ఉన్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిని మనము అనుసరించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం ఎవరైతే హింసింపబడతారో వారికి మాత్రమే పరలోక రాజ్యము దక్కుతుంది. హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇంటిలో ఒక్కోసారి మరి తినడానికి కూడా ధాన్యము ఉండదు, భోజనం పూట కూడా గడవడానికి కూడా ఒక సమయంలో ఉండదు. కానీ ఇవేవి దేవుని యొద్దకు చేర్చవు, కానీ నీతిని అనుసరిస్తున్న మనకు ఆయన యొద్దకు చేరుస్తుంది. ఆయన తృప్తి పరుస్తాడు ఒక దినాన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకానొక దినాన ఆయన తప్పకుండా తృప్తి పరుస్తాడు. నీతిని అనుసరించి బ్రతకాలి, నీతి కొరకు ఆకలి తప్పుగల వారుగా జీవించాలి. అట్టిది ధన్యతగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్టివారు మాత్రమే తృప్తిపరచబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, అందుకే స్వనీతిని మనము నమ్ముకొనకూడదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? స్వనీతిని నమ్ముకొని, స్వనీతిని ఆధారం చేసుకొని ముందుకు వెళుతారు. కానీ ఒక సమయం ఆ స్వనీతి ఏం చేస్తుంది? బెడిసి కొడుతుంది. స్వనీతి పరుడు ఏం చేస్తాడు? తన నీతిని అనుసరించడం వల్ల ఏమైపోతాడు? అన్ని శ్రమలే అనుభవించవలసి వాడిగా కనపడతాడు. అందుకే ప్రేమైన దేవులారా, ఇక్కడ యెషయా గ్రంథంలో ప్రభు మరి సెలవిస్తున్న మాట ఏమిటంటే 65వ అధ్యాయం, యెషయా గ్రంథము 65:13-14. ఎందుకంటే ప్రియులారా, ఇశ్రాయేలు నిమిత్తము మరి అనేకుల జనుల నిమిత్తము ఆయన కరములు చాచి పిలుస్తూ ఉన్నాడు.
కానీ ఎవరు ఆయన దగ్గరికి రానున్న వారుగా ఉన్నారు. అయితే వారి నిమిత్తము సేవకులను కూడా నిలబెట్టుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, వారితో కూడా మాట్లాడాడు. కానీ వారు మరి వారి దగ్గరికి వెళ్ళి బోధించారు. అయినప్పటికీ ప్రభు నీతిని తృణీకరించిన వారిగా జనులు కనబడుతున్నారు. అయితే ఇక్కడ సేవకుల నిమిత్తమై ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే ఒకసారి చదువుకుందాం. 13-14 వచనాలు. కావున ప్రభువకు యెహోవా ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు, ఆలకించండి, నా సేవకులు భోజనము చేయుదురు గాని వీరు ఆకలి కొనలేరు. ఆకలి కొనేదరు, నా సేవకులు పానము చేసేదరు గాని వీరు తప్పికొనేదరు. నా సేవకులు సంతోషించెదరు గాని వీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయ ఆనందము చేత కేకలు వేయుదురు గాని వీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. ఎవరు ఆయనకు గొప్ప కాదండి. ఇక్కడ సేవకుడని, విశ్వాసి అని, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరు గొప్ప కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, సేవకులు భోజనము చేదురు గాని వారు ఆకలి కొనేదరు. ఆకలి, సేవకులకు కూడా ఒక హృదయం ఉంది, సేవకులకు కూడా ఒక శరీరం ఉంది, సేవకులకు కూడా ఒక తలంపు ఉంది, ఆలోచన ఉంది, నడవడిక ఉంది, పద్ధతి ఉంది. కానీ ఒకానొక సమయంలో వారు కూడా త్రొట్టిల్లుతారు, వారు కూడా మార్గము తప్పుతారు. అందుకే పిల్లరా ఆయన చెబుతున్న మాట ఏమిటంటే ఆలకించండి. కావున ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇలాగున ఆలకించండి, నా సేవకులు భోజనము చేయుదురు గాని వీరు ఆకలి కొనేదరు. ఎవరు ఆకలి కొంటారు? సేవకులు కూడా ఆకలి కొనే, వాళ్ళు కూడా మనుషులే కదండి, అవునా? సేవకులు కూడా మనుషులే. అందుకే పిల్లరా ఆయన చెప్పిన మాట ఏమిటంటే పానము చేసేదరు గాని వీరు దప్పికొనేదరు. నా సేవకులు సంతోషించెదరు గాని వీరు సిగ్గుపడేదరు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేయుదురు గాని, అక్కడేమంటున్నాడు, వీరు చింతాకాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. మరి ఎలాగండి? కానీ ఏది ఏమైనప్పటికీ దేవుని నీతి అనుసరిస్తే ఇవేవియో ఉండవు. దేవుని వాక్యము సెలవిస్తున్న ప్రకారంగా రోమీయులకు రాసిన పత్రిక. ఎందుకంటే పిల్లరా, దేవుని సంగమ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నీతి పొందుకున్న వారు స్వనీతిని వాడుకొని దుర్నీతి నుండి మరి దూరమయ్యి దేవుని మరి విశ్వాసం వచ్చి నీతి సాధనములుగా మార్చబడిన వారు. స్వనీతిని వదులుకోవాలి, దుర్నీతిని వదులుకోవాలి. మరి ఎవరి నీతిని ఆధారం చేసుకోవాలి? దేవుని నీతిని ఆధారం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారై విశ్వాసం వచ్చి నీతివంతులుగా మార్చబడిన వారై ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా దేనికి అప్పగించుకోకూడదంటమ్మా? పాపమునకు అప్పగించుకొనకండి. అవయములు అంటే ఈ శరీరంలో ఉన్న ప్రతిదీ దుర్నీతి సాధనములుగా చేసుకొనకూడదు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిబడిన చదువుతాలి, పాపములకు అప్పగించకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే ఎవరికి అప్పగించుకోవాలంటమ్మా? దేవునికి అప్పగించుకొనుడి. చదువుతాలి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి అప్పగించుకోవాలంట? మనం ఇప్పుడు మన శరీరంలో ఉన్న అవయములన్నిటినీ పాపమునకు అప్పగించుకోకుండా ఏం చేయాలంటాం?
మృతులలో నుండి సజీవులం అనుకొని, ఎక్కడి నుండి? చనిపోయిన వారిలో నుండి మనము బ్రతికిన వారము అనుకొని ఏం చేయాలంట? మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. అవునా లేదండి? ఎంతమంది నమ్ముతున్నారు? నేను ఒకానొకప్పుడు దుర్నీతి సాధనముగా చేసుకొని పాపములో నేను బ్రతుకుతున్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకొని ఈరోజు ఆయన పనివానిగా, ఆయన సాధనముగా, ఆయన యందు విశ్వాసం ఉంచే బిడ్డగా మార్చుకున్నాడు. పాపము నాలో ఉండకుండా ఆయన నన్ను కడిగాడు అని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఎంతమంది నమ్ముతున్నారండి? అందరము నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, దుర్నీతి మనను పాపములోనికి నెట్టివేస్తూ ఉంది, అన్యాయమును చేసేవాడిగా చేస్తూ ఉంది, అక్రమములుగా చేయవారిగా చేస్తుంది. అక్రమము అనేకులలో విస్తరించడం వలన ఏమైందంట? ప్రేమ చల్లారిపోతూ ఉందంట. అక్రమం అనేకులు విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోతున్నప్పుడు దేవుని యొద్దకు రానులను వారిగా చేస్తూ ఉంది, చీకటి సంబంధులుగా చేస్తూ ఉంది. అందుకే ఏమంటున్నాడంటే పిల్లరా, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీరు మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. నీతికి సాధనములుగా అప్పగించుకోవాలి. దీనిని ప్రతి అవయము పరిశుద్ధమైనదిగా మనం మార్చుకోవాలి. ప్రతి అవయము మనలో, ఒక అవయం మనలో పని చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి అమ్మ? ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఇప్పుడు లివరు రక్తం శుద్ధి చేయకుండా ఉందనుకోండి, ఏమైపోతుంది మనము ఏదో ఒక అనారోగ్యముతో పడిపోతాం. ఎందుకంటే రక్తం శుద్ధి చేయబడకుండా మన గుండెకు అందించకపోతే, ఆ గుండె మరలా మన శరీరానికి అందించకపోతే మనము ఏమైపోతాము? నీరసించిపోతాము, రక్తము లేని వారముగా ఉండిపోతాము. ఆ రక్తము లివరు శుద్ధిపరుస్తూ ఉంది. మనలో ఉన్న లివరు రక్తాన్ని శుద్ధిపరిచి గుండెకు అందిస్తూ ఉంది. గుండె ఏం చేస్తుందంటే పంపు చేస్తూ ఉంది. అంటే ప్రతి నరములోనికి పంపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి నరములను చిన్నగా ద్వారము అంత ఉన్న నరములోనికి కూడా రక్తాన్ని పంపిస్తుంది. ఎందుకంటే ప్రతి అవయము, మన శరీరంలో ఉన్న ప్రతి అవయము పని చేయబడాలి. పని చేయాలంటే ఆ నరము రక్తాన్ని మా అవయములకు అందించాలి. అందుకే ప్రియులారా, ఒక అవయము పని చేయకపోయినా మనము నీరసించిపోతాము, పడిపోతాము. అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. సంఘములో కూడా ప్రియమైన దేవులారా, సంఘములో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి? దుర్నీతికి సాధనములుగా చేయబడకూడదు, నీతి సాధనములుగా చేయబడాలి. ఒక్కరు దారి తప్పి తొలగిపోతే ఎవరికి బాధ? ఒక్కరు దారి తప్పి తొలగిపోతే ఎవరికి బాధ? దేవునికి బాధ. ఎందుకంటే తెలుసా, సంఘమునకు శిరస్సు ఎవరు? దేవుడు. మనం సంఘంలో చేర్చబడిన వారం ఎవరు అంటే ఆయనలో ఉన్న అవయవములను మనమందరము. అందుకే పాపము మనలో ఏలనివ్వకూడదు. దుర్నీతి పాలుగా మనము దుర్నీతిమంతులుగా మార్చబడకూడదు. ఎన్ని ఇబ్బందులన్నా రాని, ఎన్ని హింసలన్నా రాని, నీతి కొరకు మనము నిలిచి ఉండే వారముగా ఉండాలి. హల్లెలూయా. శ్రమలను వస్తాయి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు శ్రమలు అనేకముగా వస్తాయి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి గ్రహించండి. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తారు. దేవుని పరిపూర్ణతలోనికి వచ్చే వారికి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇంటిలో ఒక్కొక్కసారి ఏమీ ఉండవు. ఎందుకంటే అన్యాయం, అక్రమము చేస్తూ ఉన్నప్పుడు అన్ని సమృద్ధిగా ఉంటాయి, కానీ నీతి కొరకు జీవిస్తున్నప్పుడు కొద్దువగా ఉంటాయి. కానీ ఆయన నీతిని అనుసరించి నడిచే ప్రతి ఒక్కరికి ఆయనే సమృద్ధిగా చేయగలిగిన వాడు. ఆయనే మీ హృదయములను తృప్తిపరచువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా,
మనము ఆయన లోనికి వచ్చాము. సంఘము ఆయన శరీరము, సంఘము ఆయన శరీరము. ఈ సంఘ శరీరానికి ఆయన శిరస్సు. ఆ శిరస్సు అయి ఉన్న ఈ శరీరానికి ఇప్పుడు ఏది ఇబ్బంది కలగకూడదు. అందుకే ప్రతి ఒక్కరు ఎలాగున ఉండాలంట? దుర్నీతి పరులుగా ఉండకూడదు, నీతి కొరకు నిలిచుండువారుగా ఉండాలి. అందుకే అంటాడు, పాపమునకు అప్పగించకండి మీ అవయములను. అందుకే సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ పాపము వారిలో ఏలనివ్వకుండా ఉండాలి. ఏ ఒక్క వ్యక్తి అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు తప్పిపోయినా దేవునికే బాధ కలుగుతుంది, మనకు కాదు ప్రియులారా. బాధ కలిగేది దేవునికి. నీ శరీరానికి గాయమైనప్పుడు నీకు బాధ అనిపిస్తుంది కదా. మరి సంఘమై ఉన్న ఈ శరీరము దేవునిది. మరి ఒక్కరు తప్పిపోయి, ఆ ఒక్కరు చెడిపోయి, ఆ ఒక్కరు అవినీతి పరులుగా, దుర్నీతి పరులుగా, స్వనీతి పరులుగా జీవిస్తున్నప్పుడు దేవుడు బాధపడేవాడిగా ఉన్నాడు. దేవుని హృదయము నొచ్చుకునేవాడిగా ఉన్నాడు. అందుకే ప్రియులారా, ఈ శరీరము, సంఘమను శరీరము నీతి కొరకు నిలిచి ఉండే విడలగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా చేసుకోండి. ఎవరికి వారు నీతికి సాధనములుగా మార్చబడాలి. అప్పుడే ఆయన శరీరంలో చేర్చబడిన మనమందరము బాగుగా పని చేయగలుగుతాము, నీతిని అనుసరించే వారముగా జీవించగలుగుతాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకే లాస్ట్ మనం చదివి నేను ముగిస్తాను పిల్లరా. తీతు పత్రిక 2వ అధ్యాయం 12, 13, 14 వచ్చిన రాయబడిన మాట ఏమిటంటే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోను, నీతితోను, స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచు ఉన్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఆయన అవయములలో మనము ఒకరము. ఆయన సంఘము గనక సంఘములో చేర్చబడిన వారము మనము దేవునికి అవయవము. ఆయన మన శిరస్సు. అందుకే మనం ఎలా ఉండాలి అంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి అనగా మంచి బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచు ఉన్నాడు. ఎవరు బోధిస్తూ ఉన్నారు? మనకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోనికి ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆ ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ దేవుడు. తానంతట తాను ఏమి బోధించడు కానీ ఆయన ఏదైతే బోధించిపోయాడో వాటినే మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు బోధించినవే పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనకు బోధిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే ఈ దినమున తన పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడిన సందేశం ఏంటంటే, నీతి కొరకు మనము నిలిచిండే వారమై ఉండాలి. నీతి కొరకు నిలిచిండే వారమై ఉండాలి. నీతిని అనుసరించే వారై ఉండాలి. అలా ఉండాలి అంట. స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతిచుండవలనని మనకు బోధించుచు ఉన్నాడు. అందుకే పిల్లరా, అక్కడ 14 వచనం రాయబడిన మాట ఏమిటంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, తీతు పత్రికలో రాయబడిన మాట, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందాశక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని ఉన్నాడు. తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా
తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తాను మన కొరకు ఏం చేసుకున్నాడంటమ్మా? అప్పగించుకున్నాడు, అర్పించుకొని ఉన్నాడు. మనను నీతిమంతులుగా చేయడానికి. నీతిమంతుడైన వాడు, పాపం ఎరగని వాడు, ఏ నింద ఆయన లేనివాడు మన నిమిత్తము నిందలు అనుభవించాడు, పాపముగా చేయబడ్డాడు. నిన్ను నన్ను ఆయన కోసము విమోచన కలగచేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏదైనా దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము గ్రహించవలసినవి ఏమిటంటే, ఈ శరీరము మరలా 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 ఆకలి దప్పికి కలిగి జీవిస్తూ ఉంది. మరణాంతము వరకు అదే దినచర్య చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ ఘోషిస్తూ ఉంది. ప్రేమిలారా, నీతి కొరకు ఆకలి దప్పిక ద్వారా ధన్యులు. అది ఆత్మ సంబంధమైన క్రియలు చేయవారుగా ఉండాలి. ఎందుకంటే మనం ఆగున బ్రతకాలని మనను విమోచన కలగజేశాడు, మనకు విడుదల కలగజేశాడు, పాపము నుండి రక్షణ మనకి ఇచ్చాడు. అందుకే మనము నీతి కొరకే మనము నిలిచి ఉండాలి. దేవుడు ఇది నా వాక్య సందేశం ద్వారా తెలియపరుస్తున్నాడు. మనం దేనికోసము మనం బ్రతకాలి, దేనికోసము దీవించాలి, ఎవరి కోసం మనము ఈ భూమి మీద ఉంటున్నాం. చాలామంది అంటారు ఈ ప్రశ్న అడగానే, నా కోసం బ్రతుకుతున్నా, నా కుటుంబం కోసం జీవిస్తున్నా, నా పిల్లల కోసం సంపాదిస్తున్నాను అంటారు. కానీ నిన్ను నన్ను పోషిస్తున్నాడు, నీకు నాకు సమకూర్చిన వాడు, ఆయన స్వరక్తం ఇచ్చి మనందరినీ పరిశుద్ధపరచబడిన వాడు, ఆయన సంఘములో అవయవులుగా మనందరినీ చేర్చుకున్నవాడు, పరిశుద్ధుడు, పావనమూర్తి, మన కోసమై దివి నుండి భూమికి దిగి వచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు కనుక ఆయన కోసమే మనము నిలిచి ఉండే వారముగా ఉండాలి. ఆయన కోసమే మనము పనిచేయ వారముగా ఉండాలి. ఆయన కోసమే నీతిని అనుసరించి బ్రతికే వారముగా ఉండాలి. ఆయన ఈ దినమున మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా మనమందరము ఆదరించబడుదుముగాక, ఓదార్చబడుదుముగాక, నెమ్మది పొందుకొందుముగాక, తృప్తిపరచబడుదుముగాక. దేవుడి మాటల చేత మనందరినీ బలపరిచి తన ఆత్మీయ సందేశము ద్వారా దీవించి ఆశీర్వదించునుగాక. అందరము ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే మోకరించి మరి ప్రార్థనలోనికి వెళ్ళిపోతాం. ఈ ఉపవాస కూడిక ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడు. మాట్లాడిన ప్రతి మాట మనం విన్నాం కదండి. మనం విన్న ప్రతి లేఖనాన్ని ఆధారం చేసుకొని జ్ఞాపకములోనికి తెచ్చుకొని మరి దేవుడు ఎందు నిమిత్తము ఈరోజు నాతో మాట్లాడాడు. నిజముగా నేను నీతి నిమిత్తము నిలిచి ఉన్నానా? నిజముగా నేను నీతి నిమిత్తము హింసించబడుతున్నానా? నిజముగా నేను నీతి నిమిత్తము అవమానము నొందుతున్నానా? నిజముగా నేను నీతి నిమిత్తము నేను నా మీద అబద్ధపు చెడ్డ మాటలు ఈ జనులు పలుకుతూ ఉన్నారా? ఇవన్నీ నేను ప్రభు నిమిత్తము పొందుకోవాలని నాలో దేవుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఈ దినమున నాతో దేవుడు మాట్లాడాడు అని ఎందరైతే గ్రహించగలుగుతూ ఉన్నారు ప్రియదేవులారా, ఈ దినమున దేవుని సన్నిధానములో ఒకవేళ మనము ప్రభునకు విరోధముగా ఉన్నట్లయితే, ఒకవేళ మనము ప్రభునకు వ్యతిరేకముగా మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే, నిజముగా మనము స్వనీతి పరులమై ఉంటున్నట్లయితే, ఇవన్నీ ఏవి దేవుని ఎదుట నిలవనేరవు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము ఆయనకు సాధ్యమే. ప్రార్థించుకుందాం, ప్రార్థించుకుందాం. దేవుని సన్నిధానంలో చెప్పబడిన ప్రతి లేఖనము జ్ఞాపకం చేసుకుంటూ మన అపోస్తులైన పౌలు గారు సంఘము నిమిత్తము, దేవుని నిమిత్తము ఆయనకు వచ్చిన లాభాన్ని వదిలివేసుకున్నాడు. ఆయన అనిందుడుగా జీవించాడు. ఆయన సమస్తము వదులుకున్న వాడిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, మీరు కూడా క్రీస్తు అవయములలో ఒకరు గనక, ఆయన సంఘములో మీరు చేర్చబడ్డారు గనక, ఆయన యందు విశ్వాస జీవితములో బలపడు నిమిత్తమై, ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండుటకై దేవుడు నీకోసమే మరణించాడు. నీకోసమే ఆయన నిన్ను ఆయన పవిత్రమైన రక్తమును కార్చి నిన్ను పవిత్రపరిచి ఉన్నాడు అని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన కోసము నీతి కలిగిన బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, పౌలు గారు అదే బోధించాడు, అదే మనకు నేర్పిస్తూ ఉన్నాడు, అదే మనకు కనపరుస్తూ ఉన్నాడు, అదే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు.
పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రాజానికి వందనాలు, పరిశుద్ధడానికి స్తోత్రాలు, జీవము గల దేవానికి స్తోత్రం. అందరికీ పంపిద్దాం, అందరికీ పంపిద్దాం. స్తుతి కలుగునుగా, స్తుతి మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునుగా తండ్రి. మమ్మల్ని తృప్తిపరచు. నీ నీతి కొరకు మేము నిలిచిన వారముగా ఉండినట్లయితే అటు తగ్గత మా హృదయ వాంఛలను తీర్చి తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలయ్యా, దేవానికి స్తోత్రాలయ్యా, దేవానికి స్తోత్రాలయ్యా. చెప్పబడిన ప్రతి లేఖనము ఫలించుటకు సహాయం చేయండి తండ్రి. నీ బిడ్డల హృదయంలో నాటండి నాయన. నీ బిడ్డల హృదయంలో మూడు మారిన హృదయాలను చిగురింపచేయమని అడుగుతూ ఉన్నాను. జీవింపచేయి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఒక్క 2 గంటలు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చాము నాయన. 11 గంటల నుండి 1 గంట వరకు నీ సన్నిధిలో గడిపే ఈ 2 గంటలు ఎంతో విలువైనవని ఎంచుకొని ఉంటున్నాం. దేవానికి స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, కొంతమంది నాయన ఈ 2 గంటలు కూడా దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతూ ఉంటున్నాను. నీ విలువైన సమయముగా ఇచ్చలేకపోతూ ఉన్నాను. నీ మాటలు వినున్నట్టు మాట్లాడుతూ ఉన్నాను తండ్రి. నీ సన్నిధిలోనికి వచ్చి నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ తండ్రిని నేను శ్రమిస్తూ ఉన్నాను తండ్రి. నీకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డ హృదయాన్ని తృప్తిపరచండి. నీతి నిమిత్తము హింసించేవారు వారు తండ్రిని శ్రమించిన దేవా నీకు స్తోత్రం. స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. నీకు వందనాలు, స్తోత్రములు నీకు అర్పిస్తున్నాను యేసయ్యా. స్తుతులు స్తోత్రములు నీకే చెల్లిస్తున్నాను తండ్రి. మహిమా ప్రభావము మీరే పొందుకొని మనం వేడుకుంటున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాత్రుడమైన దేవా, సర్వోన్నతుడమైన తండ్రి నీకు వందనాలయ్యా. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా నాయన చూస్తున్న బిడ్డలు ఎంతో మంది నాయన నీతి నిమిత్తము ఆఖరి తప్పులు గల వారుగా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఉన్న వారితో నువ్వు మాట్లాడావు. ఈ దినం నీకే మహిమ కలుగునుగాక, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. పొందుకొందురుగాక, పొందుకొందురుగాక. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. అందరం ఏకకంఠ స్వరముతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువానికి మహిమ కలుగునుగాక. యేసు రాజానికే వందనాలు తండ్రి. నీ మహిమ ప్రభావముతో ప్రతి బిడ్డను నింపుమని అడుగుతూ ఉన్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయినా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని రాత్రి పగలు మానక వేవేల దూతలు నీకు స్తుతి చెల్లించినట్టుగా చూస్తూ ఉన్నాను. ఈ దినమున నువ్వు ఇచ్చిన కృప చొప్పున, ఈ దినమున నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రేరేపించబడిన వారు 5 నిమిషాలు ఒక్కొక్కరుగా ఒక 5 నిమిషాలు ప్రేరేపించబడిన వారు ప్రార్థనలు నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిడ్డలు చేయించున్న ప్రార్థన నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. ప్రార్థించాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రములు నాయన. యేసు రాజానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. నీవు నీతిమంతుడవు నాయన. నీ ఒక్కడు మాత్రమే నీతిమంతుడవు.
నీకే మహిమ కలుగును గాక. స్తోత్రములు చెల్లిస్తున్నాము నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. యేసయ్యా ఘోర పాపులము దేవా క్షమించు నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి నాయన. నైనా క్షమించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు. నైనా ఈ మధ్యాహ్న కాల సమయం దేవా విజ్ఞాపన ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. నైనా నిన్ను స్తుతించుటకు ప్రార్థించుటకు ఈ విజ్ఞాపన ప్రార్థన అంతటికి తోడుగా ఉండండి. దేవా చేయాలి, అందరూ విజ్ఞాపన చేయాలి ప్రభు సన్నిధిలో. నైనా నీ యొక్క బంగారు ఏ ఒక్కరికి ఏ అక్కర ఉన్నా దేవా నీ పొరుగు వారి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలని లేఖనము సెలవిస్తూ ఉంది. మధ్యాహ్న కాల సమయం దేవా స్తోత్రం. ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి అయ్యా. స్తోత్రం. ప్రార్థన ఆలకించు దేవా. స్తోత్ర. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క దైవ కుమారుడు చెప్పిన వాక్యం తండ్రి, మా హృదయాల్లో నాటబడే వాక్యం నీతి కొరకు నిలిచి ఉన్న వారముగా ఉండడానికి సహాయం చేయండి నాయనా. నైనా నీతిగా ఉండటకు దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. యేసయ్యా నీకు అనేకులను వందనాలు. స్వనీతి ఆధారం చేసుకుని అక్రమం విస్తరిస్తూ ఉన్నది తండ్రి. యేసు రాజా నీకు వందనాలు నీకు దేవా. మహిమ చెల్లిస్తున్నానయ్యా. యేసు రాజా నీకు వందనాలు. నీ ప్రేమామయుడవు, తండ్రి నైనా ఈ మధ్య పరిపూర్ణుడవు. దేవా, మాకిచ్చిన సమయాన్ని బట్టి వందనములు స్తోత్రములు స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. తండ్రి నాయనా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డనైనా పేరు పేరు వరుసన వారి అవసరాలన్నీ తీర్చండి తండ్రి. ఇక్కడ చేస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి. ఆలకించండి, ఆలకించండి, ప్రతి ఆలకించండి. ప్రార్థనకు ప్రతిఫలము దయచేయబడు దేవా. సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు ఆ ప్రతి అవసరత తీర్చండి. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు దేవా. నాయనా. తండ్రి నాయనా విద్యాపంలో ఉంటున్న బిడ్డలు తండ్రి నాయనా నీ మందిరానికి నడిపించిన ఆడు ప్రభువా, తండ్రి ఆ బిడ్డలకు వయస్సును లెక్క చేయక దయచే దేవా. నీకు స్తోత్రాలు. నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. ఎంతో మంది గతించిపోయిన నాయన వారికంటే గొప్పవారు 85-90 సంవత్సరాలు వచ్చినప్పటికీ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తున్నారయ్యా. నీకు స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా, నీ బిడ్డల హృదయాన్ని ఎరిగిన వాడు తృప్తిపరచు. దేవా. నీకు నీతిమంతుడవని ఎరిగిన బిడ్డలు అవును దేవా, నీకు మా స్తోత్రం. విజ్ఞాపన ప్రార్థన వినండి నాయన. మా జ్ఞాపక ప్రార్థన. మా విజ్ఞాపన ప్రార్థన వినండి నాయన. యేసయ్యా సహాయము చేయబడు సహాయకుడు తండ్రి. నీవు. నాయనా నీకు స్తోత్రములు తండ్రి. దీవించి నాయనా యేసయ్యా నీకు తండ్రి. ఆశీర్వదించు. ఈ లోకంలో తండ్రి నాయనా లోకాశ వైపు చూడక నాయనా కృప నీ వైపు వెంబడి కృపను కలుగచ్చు. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయకుడు నీవయ్యా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు రాజా. స్తోత్ర. తండ్రి నాయనా మధ్యాహ్న కాల సమయం దేవా మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రతిమాలు వేడుకొని అడుగుతున్న పరమ తండ్రి ఆమేన్. మరొకరు ప్రేరేపించబడిన క్లుప్త ప్రార్థన. స్తోత్ర. స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు నా తండ్రి. క్లుప్త ప్రార్థన. స్తోత్రములు స్తోత్ర. స్తోత్రములు నాయనా. ప్రైజ్ ది లార్డ్. యేసునికి వందనములు నా ప్రభువా. తండ్రి పైన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వేల వేల స్తుతులు స్తోత్రములు నా ప్రభువా. మహిమ కలుగును. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నా ప్రభువా. యేసు రాజా నీకే వందనములు నాయన. తండ్రికి ప్రతి బిడ్డలనైనా మోకరించి ప్రార్థన చేసుకునే ప్రతి బిడ్డనైనా ఇదిగోనైనా ఉపవాసంతోనైనా కన్నీళ్లతోనైనా నీ పాదాలు పట్టుకొని గోదాడుతున్నారు నాయన. స్తోత్రం. దేవా నా తండ్రి యేసయ్యా అటు బిడ్డలను దీవించండి నా ప్రభువా. యేసయ్యా పరిశుద్ధాత్మతో నింపండి నా ప్రభువా. ఆమేన్. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఆమేన్. తండ్రి మనమన్న గురించి మరమరాల గురించి మరి కోడళ్ళ కొడుకుల గురించి నా ప్రభువా ఎంతో మంది నాయనా నీ సన్నిధిలో మోకరించి వాళ్ళ గురించి చేరిన ప్రతి బిడ్డలో ఉన్న హృదయ ఆవేదన ఇది తండ్రి. వాళ్ళ హృదయం ఎరిగిన దేవుడవు నాయనా. యేసు. యేసయ్యా నువ్వు వాళ్ళ తలపులు ఎరిగిన దేవుడవు నాయనా. యేసు. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నా ప్రభువా. దేవా ఇదిగో నా కుటుంబం ఇలాగుంది అని బాధపడుతున్నారు ఆమేన్. నాయనా. అన్ని తల్లులలో నాయనా వాళ్ళ కుటుంబాలకు ప్రతి కుటుంబము నాయన యేసయ్యా నీ వలన కలిగినవే. ఒక కుటుంబంగా చేర్చండి నా ప్రభువా. ఆమేన్. యేసయ్యా నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, వందనాలయ్యా. స్తోత్రములు నా ప్రభువా. దేవా నీకే మహిమ నా యేసయ్యా, తండ్రి. తండ్రి ఎంతమంది మరి ఎన్నో బాధలు పడుతున్నారు నాయనా. యేసయ్యా. దేవా బాధలు తీర్చండి నా తీర్చండి, తీర్చండి. పక్షవాయు ఎప్పుడు, వచ్చిన వాళ్ళని ఎప్పుడు, బాధ చేయండి నా ఎప్పుడు. ప్రభువా. యేసయ్యా కరుణ నజరేయుడైన యేసు యేసయ్యా నామమున కరుణ ఎంతో మంది బాధపడుతున్నారు
అవసరత తీర్చండి ప్రభు. ప్రార్థించాలి అందరూ. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా? అడుగు దేవుని, అప్పగించు. అవునా, ఎంతో మంది చదువుకున్న బిడ్డలు కూడా చదువులో ఇంకా చదువుతున్న బిడ్డలు ఉన్నారు. ఈ బిడ్డల హృదయములు ఎరిగిన వాడు, తృప్తిపరచునైన వారి హృదయాలను. వారి కుటుంబంలో ఎన్నో అవునయ్యా, ఒక మంచి స్థానాన్ని బిడ్డలకి ఇవ్వండి. ఒక మంచి స్థానమును బిడ్డలకు అనుగ్రహించండి. ఈ విజ్ఞాపన ప్రార్థన వినండి. ఆలకించు, 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 చిన్న చిన్న పిల్లలు నాయన చిన్న పిల్లలే అత్యాచారాలు జరుగుతున్నాయి తండ్రి. చిన్న బిడ్డల పైన కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దేవా. సాతానుడు ప్రభువా పురిగొల్పుతూ ఉన్నాడు. యవన బిడ్డల్లోనికి సాతానుడు పురిగొల్పుతూ ఉన్నాడు, పురిరేపుతూ ఉన్నాడు. వారి దురాత్మ శక్తులు వారి శక్తులను లైవ్ చేయండి తండ్రి. యవన కాలంలో ఆయన కాడిపోయి నరుడికి మేలను నీ దగ్గరికి రావుల వారుగా ఉన్నారయ్యా. ఆ కాడి మోపిన వాడు యెహోవాయే. యవన కాలంలో జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, పాడైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ప్రతి యవన జీవితాన్ని బాగు చేయండి దేవా. యవనులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు. ఈ వాక్యము చేతనే కదా అని సెలవిస్తుంది తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలోని వాక్యమును ఉంచండి అని అడుగుతూ ఉన్నాం యవన బిడ్డల్లో. ఏబు వలె తన కన్నులకు నిబంధన చేసుకునే మనసు దయచేయండి. కంటి చూపు మందగిస్తున్న వారికి మంచిగా కనబడటకు సహాయం, స్వస్థపరచండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు కలిగించండి. మోకాళ్ళ నొప్పులతో ఉన్న వారికి మోకాళ్ళ నొప్పులు స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఈ చుట్టుపక్కల ప్రతి ఒక్క బిడ్డనైనా వింటున్నారు, మరి వింటున్నారు నాయన. వాళ్ళకు కూడా మారు మనసు కలిగించి మరి వచ్చే దేవుని సన్నిధిలో ఒక రోజు గడపడం సమీపించి ఆలోచించుట శ్రేష్టము. దేవా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను వచ్చే శుక్రవారం రప్పించండి నా ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నా ప్రభువా. దేవా నీ రెక్కల కింద భద్రంగా కాచి కాపాడండి దేవా తండ్రి. ఈ లోకం నైనా ఒక పాప లోకం నైనా, ఒక సాధారణ లోకం నైనా, నిజమైన లోకం పైన ఉన్నది. యేసయ్యా నీకే స్తోత్రములు నైనా. దేవా తండ్రి, ఈ లోకంలో ఎన్ని మాయలు చేసినా నీ సన్నిధిలో నీ తండ్రి నీ రాకడ సమయంలో మేము ఎత్తపడే గుంపులో నీ బిడ్డగా ఉండాలి నాయనా. యేసయ్యా నీకే స్తోత్రములు నాయనా. యేసు రాజా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. యేసు నీకే వందనములు నా ప్రభువా. తండ్రి మధ్యాహ్న కాలంలో ఉపవాస ప్రార్థనలో దీవించినందుకు నీకే స్తోత్రములు నాయనా. యేసయ్యా నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రభువా. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపమైన దేవా, సర్వాధికారి నీ ఇంతవరకు నా తండ్రి, ఉదయం
11 నుంచి 1:30 వరకు తండ్రి నీ కృప కాపుదల మాయడల ఉంచావు. సర్వ సమృద్ధైన నీ జీవవాక్యము చేత ప్రతి బిడ్డ హృదయంలోనికి నీ వాక్యమును నింపి ఉన్నావు. విన్న వాక్యమును సాతాను ఎత్తుకొని పోకుండా ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి బలపరిచి నీతి కొరకు ఆయన అనగా తండ్రి నీతివంతుడమైన నీ కొరకు నీ ఎదుట తమను తామును శుద్ధిపరుచుకొని పవిత్రపరుచుకొని నీ కొరకు నిలుచుండు వారుగా సిద్ధపరచుమని నీ రాకడ పర్యాంతం వరకు నిలుచుండు వారుగా ఉండుటకు సహాయం దయచేయమని చేరువచ్చిన ప్రతి బిడ్డను నీ సన్నిధానములో వృద్ధులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. మీరందరిని ఒక్కొక్కరిగా ఏ ఒక్కరికి ఏ అవసరం ఉన్నా ఇంతవరకు చేయబడిన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి ప్రార్థన విజ్ఞాపన విని ఆలకించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని చేరువచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా కలుగ చేయమని నీ నామమునకు మహిమ చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభుడు రక్షకుడు పరిశుద్ధులైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము, ఆయన సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఉపవాస కూడికలో సర్వోన్నతుని ఆలయములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబానికి విజ్ఞాపన ప్రార్థన ఆలకించిన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ రాకడ పర్యాంతము వరకు మా అందరికి తోడై ఉండి నడిపించుదువుగాక, దీవించుదువుగాక, నీ కొరకు నిలుచుండువారుగా మమ్మలను సిద్ధపరచుదువుగాక. నీ రాకడ పర్యాంతము వరకు ఆయన నిరీక్షణ అనే లంగరము మా ఆత్మకు తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. గమనించుకోండి పిల్లరా, ప్రతి శుక్రవారము 11 గంటలకు మరి ప్రారంభించబడుతూ ఉంది ఉపవాస ప్రార్థన కూడిక. అలాగే ప్రతి ఆదివారము ఉదయం 8:30 సండే స్కూల్ ప్రారంభించబడుతుంది. అలాగే 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. కాబట్టి మరి ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకొని సమయానికి దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రభునామములో మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఎవరైనా మరి కుటుంబ ఆశీర్వాద కూడికలు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వారు ముందుగానే తెలియచేయాలని మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం.